ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై బోల్డ్ అండ్ ఫ్లాప్ సినిమాలు తీశాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు ఆ బ్యానర్ ఆర్థికంగా నష్టాల్లో ఉంది. కిక్ టు డిజాస్టర్ నుండి ఆ సంస్థ తేరుకోవడానికి చాలా కాలం పట్టేట్టు ఉంది. అన్నయ్యని ఏదోలా ఆదుకుందామని ఎన్టీఆర్ కూడా డిసైడ్ అయ్యారు. అందుకే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపాడు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బ్యానర్ లోనే ఓ సినిమా చేయాల్సి ఉంది. దర్శకుడు ఫైనల్ అయితే ఈ సినిమాని పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని అనుకున్నారు. అయితే నిర్మాతగా కళ్యాణ్ రామ్ సిద్ధంగా లేడని టాక్ వినపడుతుంది. తాజాగా ఇజంలో కళ్యాణ్ రామ్ 6 కోట్ల వరకు నష్టపోయాడని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమా విడుదలై ఫ్లాప్ అయితే మరింత నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ దశలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి భారీ బడ్జెట్ ని సమకూర్చుకోవాలి. అందుకే ఆర్థికంగా అంత భారం మోయడం ఇష్టం లేక నిర్మాతగా డ్రాప్ అవ్వాలని భావిస్తున్నారట. కళ్యాణ్ రామ్ ఈ విషయాన్ని ఎన్టీఆర్ కి చెప్పేశారట. దాంతో ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం మరో నిర్మాతని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ ఈ సినిమా ఎన్టీఆర్ బ్యానర్ లోనే చేసినా బయట నుంచి డబ్బులు పెట్టేది మరొకరని, కళ్యాణ్ రామ్ పేరుకు మాత్రమే నిర్మాత అని తెలుస్తోంది. ఒకవేళ ఊహించని రీతిలో ఇజం సినిమా హిట్ అయ్యి బయ్యల నుంచి రెవెన్యూ వెనక్కి వస్తే తప్ప కళ్యాణ్ రామ్ గట్టెక్కడం కుదరని పని. సో ఎన్టీఆర్ కు మరో నిర్మాత కావాల్సిందే అన్నమాట. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు